16 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 16 వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొంటూ నామినేషన్ల చివరి రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులతో కలిసి మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలే మా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్యాండిడేట్స్ అందరు కూడా సెకండ్ సెట్లో అట్లనే ఫైనల్గా కూడా వేయడం జరిగింది. ఈ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులలో గెలవబోయేది కాంగ్రెసే, అందులో ఎటువంటి సంకోచం లేదు. ప్రజలందరూ కూడా, నేను కూడా గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. మన పార్టీకి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అది ఉచిత బస్ ప్రయాణమే కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంద్రమ్మ ఇల్లు, వివిధ పథకాలన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ మహిళలకు పెద్దపీట వేస్తూ మన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం. అట్లనే మన నియోజకవర్గంలో కూడా 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే చేసుకున్నాం. తొర్రూరు పట్టణం విషయానికి వస్తే 100 పడకల ఆసుపత్రి పనులు కూడా ప్రారంభమైతే, దాంతోపాటుగా మినీ ట్యాంక్ బండ్ కూడా మీరు అందరు మన బతుకమ్మ పండుగ రోజు చూసినారు. గతంలో మాజీ గారు ఉండి కూడా 8 ఏళ్ల నుంచి కూడా ఎక్కడేసిన పనులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్న విధంగా ఉండే. నేను ఒక్కటే అప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టినాము, మినీ ట్యాంక్ బండ్ పనులు తప్పకుండా పూర్తి చేస్తామని. అన్న మాట కట్టుబడి ఏదైతే 2 డిపార్ట్మెంట్ల మధ్యలో చిక్కుండేనో ఆ చిక్కుముడి తీసి ఇప్పుడు ఆ పనులు ప్రారంభిస్తే అవి వేగవంతంగా అవుతున్నాయి. TUFIDC నుంచి కూడా ఒక 5 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. ఆ మినీ ట్యాంక్ బండ్కి ఇంకా కూడా అవసరమైతే ఇంకా పెట్టి ఇది నెంబర్ 1 మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతాం తప్పకుండా. ఇంకా దాంతోపాటుగా 15 కోట్ల మన శంకుస్థాపనలు చేయడం జరిగింది వివిధ వార్డులలో. ఇంకా వచ్చేది కూడా చాలా ఉంది తొర్రూరు మున్సిపాలిటీకి. దాంతోపాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అండ్ ఫైర్ స్టేషన్ కూడా అవసరం ఉంది. అవన్నీ చేసుకుంటూ వస్తాం. 16 వార్డులలో మా తరపున నిలబడే ప్రతి కౌన్సిలర్ క్యాండిడేట్ కూడా ఒక్కొక్కరిని చూసి పెట్టడం జరిగింది. అందులో ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా ప్రజలందరూ తొర్రూరు పట్టణవాసుల బ్లెస్సింగ్స్ అన్నీ ఈ 16 మంది పైన ఉండబోతున్నాయి. 16కి 16 మేము కొడుతున్నాము. ఈడ చైర్మన్ సీట్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి జాన్సమ్మ గారు నా యొక్క గతంలో ప్రజలకు చేసిన సేవ విధానాన్ని గుర్తించి 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. 4వ వార్డు ప్రజలకు గతంలో కూడా 2 సార్లు వార్డు మెంబర్గా ఉండి అనేక సేవలు 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఈ గ్రామంలో 30 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉంటూ నిస్వార్థంగా ప్రజలకు, తొర్రూరు పట్టణ ప్రజలందరికీ సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా మా 4వ వార్డు విషయానికి వస్తే అక్కడ చాలా పేదవాళ్ళు, ఎస్సీలు అంటే బుడగ జంగాలు, పగడి వేషధారులు, దాసరి కులపు వాళ్ళు, తర్వాత గంగెర్ల వాళ్ళు, చాలా నిరుపేద కుటుంబాల వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, తర్వాత పోతే అనేక ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఇప్పించి వారందరికీ సేవ చేసి వారందరి మన్ననలు పొంది భారీ మెజార్టీతోటి ఆ 4వ వార్డు రాజీవ్ నగర్లో గెలవబోతున్నాను ఈ సందర్భంగా తెలుస్తూ మీ విలేకరులందరికీ నా యొక్క ధన్యవాదాలు.